అమ్మా మహారాజా ఇగో ఇదే మా ఇల్లు. ఇదే ఇదే మీ దేవి కొన్ని రోజులు ఇక్కడ ఉండటయే కర్తవ్యం. అది అది అందుకనే నా బ్రాహ్మణుడి కొత్త ఇల్లు అది కాదు కాదయ్యా. అక్కడ ఇల్లు చూపెడుతున్నావు మనిషి మాకు ఇది మా ఇల్లు నిన్నే ఇది వాళ్ళ అది అదే ఇల్లు అదే. ఈ ఊరు పేరు ఎరికానా నీకు? ఏ ఊరు చెప్పు. అది పోసాను పని కాదు, ఇది మాయాపురము. ఓహో అది మాయాపురం. ఇది మాయాపురి పట్టణం. అదే అదే అది అది కాదు అక్కడ కాదు, అది మీ పాలెల్లది. అది కనకయ్యది ఇది నీది. పని చెప్తే చెప్పు. అమ్మా అమ్మా ఇన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి పుట్టాడు మాకు. రోజు ఎంత పెద్ద గుట్ట కానీ రోజు ఒక్క రౌతు తీస్తే గుట్టే తరిగిపోతుంది, పెరగదు అది. అవును, అందుకని కూర్చొని తింటే గుట్టలు ఆగుతాయా చెట్లు ఆగుతాయా? చెప్తాను. యుద్ధము పందెం ఆర్కలు ఉన్నాయి. ఆ పందెం ఆర్కలను నువ్వు రోట్లో వేసి కుందన పెట్టి రోకలతోటి దంచి తాందూలం చెయ్యి. గన్ని అంత ధాన్యం నేను ఒకదాన్ని చేస్తున్నాను. మరి ఇంకెవరు ఉన్నారమ్మా? నేనేమో మరి అక్కడ కూలీళ్ళు పోయినరు, నీకేమో వరిసేను పోయరాదు కదా, అందుకని వాళ్ళ తడికి పోయి నేను కోపించి వస్తా. సరేమ్మా సరే. చిత్తం చేసేటప్పుడు ఇందరికి పనులు చెప్పినా మరి వీరికి చెప్పాలి కదా. ప్రొద్దాయే అనుకోయ్యా ప్రొద్దాయే ఇప్పుడు నీకు కొడవలు కావాలి. అవును, కొడవలు ఇస్తేనే ఆర్క చెరుకోపోతావు. అవును, అంతేనా? ఎక్కడ పోతుంది? అక్కడ ఎక్కడ పోతుంది? కొడవలు కావాలి కదా నీకు? ఇది కొడవాలి ఇది కొడవలి. ఈ కొడవలు తీసుకొని పోయి ఆర్క చెనుకోయి. మరి అది కొడవలికి పిడికిలు లేదు కదా? గది కాదు కొడవలి, ఇది ఇది అదే అదే అది అది కొడవలికి పిడికిలు. గది కాదయ్యా, ఇది కొడవలి. అదే అదే పిడి కావాలన్నా? మరి ఆ పిడి లేదు, పోతే పో, లేకపోతే లేదు. సరే దయా, మరి ఎక్కడ ఉన్నది?
అంతే నేను చూపెడతా. ఆ, ఇగో ఇదే దారింట వెళ్ళాలి. ఆ, ఇదే దారింట వెళ్ళి ఇదే బావి కాడ నువ్వు అడిగి పోయినాక బావి కనబడతాయి. ఆ, అక్కడ మైసమ్మ ఉన్నది. ఇది మైసమ్మ. ఇద్దరం పోతాం లక్ష్మణ్ పోనీ దబ్బున దబ్బున అయిపోతుంది మీ కోసుడుకు. తొందరగా అయిపోతుంది. ఆడ విధి మైసమ్మ ఉన్నది. అరంకోర మైసమ్మ సుమ మొదలు ఆ విధి మైసమ్మకు మొక్కి కోత పట్టు. ఇదే అది కొడవలు పట్టుకోవాలి. అదే దారెంబడి వెళ్ళి అదే మసం మొక్కి అదే మును పడతా. కదా పో ఎక్కడన్నా పాడుగా పో. ఆహా, ఇక్కడ అదే మసం ఉన్నది. దాని మొక్కనా మొక్క మగవాణి గర్భంలో పుట్టాడు. తోటి వారందరూ ఆరక చేను పోయిస్తున్నారు. వారితో పాటు నేను కూడా ఈ ఆరక చేను వస్తాను. ఇగో మన పొద్దుట లేదు అది తీసుకుపోయి మంచిగా మేపుకొని రా. పోతు గుర్రం పొద్దుంటే పాలు పిండాలా? పిండుకొని నువ్వే తాగు. మిగిలిన ఛాయ్ చేసుకో. నీకు కేంద్రానికి పోయి నీకు ఇంకెవరైనా మీ బావాలు ఉంటే వాళ్ళకి కూడా పోయి నీకు వస్తకి రాదు. నన్ను ఏమి దూరుడా ఆరకచ్చను కొయ్యగా 5,000 తెగియు కింద పడిపోయింది. అధికమైన రుద్రము కారుతున్నది. ఆ కాపు వంట వచ్చి ఏం తిన్నా ఎవరు చేయదు. అంటే పోయి మరి చేను వస్తుండ్రా లేకపోతే ఏం చేస్తుండ్రు మరి? అబ్బా ఏంది పాడైపోయినావు. ఎక్కడ చేను అక్కడనే ఉంది. అంత రక్తమే ఉన్నది. ఏం కావచ్చు? దులుపు ఇటు దులుపు దులుపు. చిన్ననాటి నుండి కూడా ఈ ఆరక చేను అది కూడా బట్టి ఈ ఆరక చేను నేను ఎప్పుడు కోయలే. కూకొని తినేది అయితే ఎరక. అందు గురించి ఈ వేలు చేయాలి. అట్లనా? సయ్యాన నీవు చెయ్యి కోసుకున్నావు. మొద్దు లెక్క ఉన్నావు.
అదేం పని అయ్యా? అది ఏమైనా పని చెప్పు చెప్పు. గాలి పోయిన కంప అన్న తాకించుకున్నట్టే ఉంది, మీరు చేయవచ్చిన అంతేనారా? నాకు ఏం కత్తి అమ్మ, ఓర్చుకో ఓర్చుకో. అది ఏమైనా పని చెప్పు. అదాడు ఇంకా అదేం పని మరి, అదేంతో మరి నీకేక ఆరు కళను ఎత్తుతా పోరది. ఆ గుమ్మిలో వైపు దయా వెళ్తా అరకను ఎత్తుకొని పోతున్నాడు. ముసలి బ్రాహ్మణున్నాయి వారి దగ్గరికి వెళ్ళి ఆరుకలను భిక్షం అడుక్కుంటారు. పెడతాడా పెట్టడా? ఒకవేళ పెట్టిండు అనుకో, ఇంటికి పోయినాక ఆరుకలు ఏం చేశావని వారి పని పడతా. మహన్ బావ, మహారాజా, మహాప్రభు, మహాప్రభులుగా మీరు పుణ్యమంత్రులు లేకున్నారే మీరు మహారాజా. కాస్త మేము బొట్టు 30 మంది ఉన్నాం. మేము అన్నము లేక అది వల్ల మారుతున్నాం. మేము భిక్షం పెట్టుకుంటున్నారు. శివానూతనము భిక్షం పెట్టుకుంటున్నారు. మీరందరూ మేము బొట్టు 30 మంది. మీరు భక్తులు పురుషుడు ఇద్దరు పెడితే మీ పురుషుడు దానం చేస్తే మీకేం సరిపోతుంది? ఎద్దు మార్కలు ఉన్నవి, ఈ ఎద్దు మార్కలు తీసుకుపోయి హాయిగా ఎంత మంచివాడు మహన్ బావ. చల్లవాడు ఏమన్నా